పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. పార్వతీపురం వార్డుల్లో ఎమ్మెల్యే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, మంతెనవలస, కురుపాం సహా పలు గ్రామాల్లో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల పెన్షన్ ను 4,000కు పెంచారన్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏరియర్స్ గా ఒక్కొక్క నెలకి 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలతో ఈ నెలతో కలిపి 4,000 రూపాయల పెన్షన్ కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అందించడం పేదల పట్ల ఆయనకున్న నిబద్ధత అర్థమవుతుందన్నారు. నేడు ఈ పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుందంటే ప్రతి పేదవాని ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని, అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని రుజువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, భాజపా, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాని విధంగా అనుకున్నలాగానే 1,000 రూపాయలు ఎగస్ట్రా పెంచి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని నాయకులుగా నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఏ విధంగా అయితే ఏప్రిల్ నుండి మేము ఇస్తామని మాట ఇచ్చామో అదే మాట పైన ఉండి మరి ఈరోజు పింఛన్దారులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు పింఛన్ కూడా ఇంటింటికి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి ఎండిఓలు, మరి సచివాలయ సిబ్బంది అందరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అర్హులకు అందరు కూడా ఇస్తామని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అదే మాట పైన హామీని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినందువలన ఈరోజు పాలాభిషేకం కూడా మరి లబ్ధిదారులు చేయడం జరిగింది. పాలాభిషేకం చేసి నిజంగా ఇచ్చిన మాట పైనే నిలబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు నియోజకవర్గం మరి కురుపా నియోజకవర్గంలో టోటల్గా 39,758 పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా మరి కురుపా నియోజకవర్గంలో టోటల్గా 26,60,73,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందరికీ ఈరోజు 6 గంటల నుండే ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాట తప్పకుండా ఇచ్చినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజల కోసం మరి ప్రజల ప్రభుత్వం కాబట్టి మరి ఏ విధంగా అయినా వాళ్ళకి ఇంత అప్పుల రాష్ట్రం అయినప్పటికీ మరి ఏ విధంగా చెయ్యాలనేది పెద్దలందరూ నిర్ణయించి ఈరోజు అనుకున్న మాట బట్టి అనుకున్న విధంగానే ఇచ్చినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూడడం జరిగింది. కాబట్టి